రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ డమాల్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రేట్లు తగ్గిపోయినాయి. సో ప్రతి ఒక్కరి మధ్యలో ఇదే ప్రశ్న ఉంది కదా. రీసెంట్ గా నేను ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్లాట్ తీసుకుందాం డిస్కషన్ లో ఉన్నప్పుడు రేట్లు ఎక్కడి బాబు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేట్లన్నీ పడిపోయినాయి కదా, తగ్గిపోయినాయి కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి నన్ను సూటిగా ప్రశ్నించారు. నేను ఇన్వెస్టర్ ఇంట్లోకి వెళ్లే ముందే అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే, సార్కి ఆల్మోస్ట్ 350-400 స్క్వేర్ యార్డ్ బిల్డింగ్ ఉంది, 4 ఫ్లోర్స్ ఉంది, గుడ్ ఇన్వెస్టర్, బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉందని చెప్పి లోపలికి హ్యాపీగా వెళ్ళినప్పుడు సేమ్ క్వశ్చన్, నాకు రేట్లు ఎక్కడి, అసలు రియల్ ఎస్టేట్ ఎక్కడిది, అంతా పడిపోయేది, అసలు రియల్ ఎస్టేట్ లేదని చెప్పేసి నాతోటి డిస్కషన్ లో ఉన్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను సూటిగా, సార్ ఒక 2 నిమిషాలు కాస్త మనం ఫ్రెండ్స్ గా మాట్లాడుకుందామా, నిజంగా రియల్ ఎస్టేట్ లేదు కదా, అంటే మీ ఇంట్లో ఆల్రెడీ ఒక 10-15 పోర్షన్లు రెంట్ కి ఇచ్చారు కదా, టెనెంట్స్ కి ఏమైనా రెంట్ తగ్గించారా? రేవంత్ రెడ్డి గారు వచ్చి 2-3 ఇయర్స్ అవుతుంది కదా, ఈ 2-3 ఇయర్స్ లో ఏమైనా రెంట్ తగ్గించారా? ఏం మాట్లాడుతున్నావు బాబు, గమ్మత్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డికి రెంట్ కి సంబంధం? మరి రేవంత్ రెడ్డి గారికి రెంట్ కి సంబంధం లేనప్పుడు రేవంత్ రెడ్డి గారికి భూమి రేటుకి ఏం సంబంధం ఉంది సార్ అని చెప్పి నేను అడిగాను. మీ దగ్గర ఏమైనా మీరున్న ఇంటి పక్కన నాకు 50% రేట్లు ఏమైనా దొరికే ఛాన్స్ ఉందా? ఉంటే ఇప్పియండి సార్, నేను కూడా తీసుకుంటానని చెప్పి అడిగాను. అప్పుడు నవ్వుతూ అవన్నీ వద్దులే కానీ ఎక్కడ ప్లాట్ కొనాలి, ఎంత బడ్జెట్ లో నాకు ప్లాట్ వస్తుంది, ఆ విషయాలు చెప్పని చెప్పి మేడం ఇంట్లో నుంచి వచ్చి ఇవన్నీ ఎందుకు ముచ్చట్లు కానీ ఉన్న విషయం మాట్లాడుకోండి అని చెప్పి మా దగ్గర ఒక 400